ఏవీ రెడ్డి ఛానల్కు స్వాగతం. రాయచోటి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తంబేపల్లి మండలం వడ్లపల్లె నుంచి పెద్ద కోడివాండ్లపల్లె వరకు 50 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డును శంకుస్థాపన చేశారు. 40 సంవత్సరాలుగా రోడ్డు లేని తమ ప్రాంతానికి రోడ్డు సౌకర్యం కల్పించడంతో ఆ ప్రాంత ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవి సమయంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు పర్యావరణాన్ని కాపాడే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరూ చెట్టు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం, ముఖ్యంగా గ్రామసీమల్లో రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటాలి, పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం పెద్ద కోడివాండ్లపల్లెలో 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు అలాగే బీటీ రోడ్లు నిర్మాణానికి ప్రారంభించడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా ఏ రోజు ఈ గ్రామానికి ఈ పల్లెకు రోడ్డు సౌకర్యం లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే గత ఎన్నికల హామీగా చెప్పడం జరిగింది. ఈరోజు వందలాది మంది గ్రామస్తుల సమక్షాన దీన్ని ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఈ ప్రభుత్వమైన ఏర్పాటైన ఈ 2 సంవత్సరాల్లోనే రాయచోటి నియోజకవర్గంలో సుమారుగా అన్ని గ్రామాల్లో 100 గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద అలాగే గ్రామీణ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామసీమల్లో సీసీ రోడ్లు, డ్రైనేజు అలాగే గ్రామాల్లోకి వెళ్ళే రహదారుల నిర్మాణం కూడా మన నియోజకవర్గంగా బేసిక్గా చేసిన దానికి ఇక్కడ సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడే సుమారుగా 21,50,00,000 రూపాయలతో శాసకీయ నిధులతో ఈ నియోజకవర్గంలో 12 రోడ్డు రహదారులు ఏవైతే ఉన్నాయో దానికి టెండర్లను కూడా పిలవడం జరిగింది. వచ్చే 6 నెలల్లోనే ఈ 21 కోట్ల రూపాయల వర్కులు కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే ఏవైతే గ్రామాలకు ఇంకా పెండింగ్ ఉండే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రహదారులను కూడా ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసేదానికి సాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ గ్రామానికి వెళ్ళినా మాకు ఇండ్లు కావాలి, అలాగే పెన్షన్లు కావాలని అడుగుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టతో తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి ఒక్క గ్రామంలో ఎవరైతే ఇండ్లు కావాల్సిన వాళ్ళు, అలా ఇంటి పట్టాలు కావాల్సిన వాళ్ళు దయచేసి వారి యొక్క సచివాలయాల్లో వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జూలై, ఆగస్టు నెలల్లో తప్పకుండా గ్రామాల్లో అలాగే పట్టణంలో ఉన్న వార్డులలో ఎవరైతే వికలాంగులు, వితంతువులు, వృద్ధులు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేదానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తానని అదొక శుభవార్త. ఎందుకంటే కూటమి ప్రభుత్వం యొక్క నినాదాల్లో ఇదొకటి కాబట్టి గృహము, పెన్షన్లు ఈ 2 కూడా మన నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన వచ్చే 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఈ వేసవిని తట్టుకునేదానికి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే యుద్ధ ప్రాతిపదికన నీటి వసతి కావాలో అక్కడ తక్షణమే బోర్లు వేయించడం, మోటార్లు రిపేర్లు ఉంటే మోటార్లు రిపేర్లు చేయించడం. అది ఈ 2026 సంవత్సరం వేసవి కాలాన్ని తట్టుకుంటే తప్పకుండా 2027 వేసవి కల్లా వెలిగిల్లు ప్రాజెక్టు నుంచి 60% పనులు పూర్తి చేసి గ్రామాల్లో ఏదైతే 850 పల్లెలకు హామీ ఇచ్చామో దానిలో సుమారుగా ఒక 60% గ్రామాలకు వెలిగిల్లు నీళ్ళు ఇచ్చే స్కీమ్ కూడా రెడీ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే శ్రీనివాసపురము వెలిగిల్లు రిజర్వాయర్ కింద పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా శాశ్వత పరిష్కారంగా అలైన్మెంట్ పనులు, అలాగే కొత్త కాలువ లెక్క నిర్మాణం, అందిరిన నీళ్లు ఏదైతే అందిరి నుంచి తీసుకొచ్చేదానికి శ్రీనివాసపురం అడవిపల్లి రిజర్వాయర్ టెండర్లు కూడా వచ్చే నెలలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై.